వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ముగిసింది. ఈ ఉప ఎన్నికల్లో ఊహించని విధంగా పోలింగ్ శాతం తగ్గడం అభ్యర్థులను కలవరపెడుతోంది. తగ్గిన పోలింగ్ పర్సెంటేజ్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం ఇప్పుడివే తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. పట్టభద్రులు ఈసారి కాస్త బద్దకించడంతో పోలింగ్ శాతం తగ్గింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారున్నారు. తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి వాళ్లకు తమకి అనుకూలమంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరి పట్టభద్రులు ఎవరిని పెద్దల సభకు పంపబోతున్నారు? సాధారణ ఎన్నికలను తలపించే తరహాలో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 1-2 చిన్న ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఉప ఎన్నికల్లో పట్టభద్రుల ఓటరు నమోదు తగ్గడమే కాక తాజాగా పోలింగ్లో కూడా అదే సీన్ కనిపించింది. ఊహించని విధంగా పోలింగ్ శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. రెండు 2021 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5,05,565 ఓట్లకు గాను 3,87,989 మంది గ్రాడ్యుయేట్స్ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 76.73% పోలింగ్ నమోదైంది. ఇందులో 21,000 మంది 636 ఓట్లు అంటే 5.90% చెల్లని ఓట్లు గుర్తించారు. అంటే పట్టభద్రులకు ఓటు వేసే విధానంపై అవగాహన లేకపోవడమే కారణంగా అధికారులు భావించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 12,806 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో మళ్లీ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో కొత్తగా మళ్లీ పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు నమోదు చేసుకున్నారు. కానీ పోలింగ్ విషయానికి వచ్చేసరికి చేతులెత్తేశారు. దీంతో 72.37% మాత్రమే పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్ పర్సెంటేజీ తగ్గడం కొందరు అభ్యర్థులను కలవరపెడుతుంటే మరికొందరిని కాన్ఫిడెన్స్ పెంచుతోంది. నమోదైన పోలింగ్పై అభ్యర్థుల్లో ఎవరి విశ్వాసం వారిదే అన్నట్లు ఉంది. పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ కొనసాగుతోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లే తరలివచ్చి ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారని, ఆ ఓటు ఖచ్చితంగా తన విజయానికి దోహదపడుతుందని బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విశ్వాసంతో ఉన్నారు. మోదీపై ఉన్న విశ్వాసంతో విద్యావంతులు తనను మొదటి ప్రాధాన్యత ఓటుతోనే శాసన మండలికి పంపుతారని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ విచ్చలవిడిగా పోలింగ్ బూతుల దగ్గరనే పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నప్పటికీ కూడా ఇవాళ పట్టభద్రులు చాలా కమిట్మెంట్తో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఏం చేసినప్పటికీ మేము వాళ్ళ యొక్క అసలు బీఆర్ఎస్ అయితే తెలంగాణ ప్రజల నుంచి డిలీట్ అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్ననే వచ్చింది, కానీ ఈ 5 months లోపలనే వాళ్ళు ప్రజలతో తిరస్కరించబడే యొక్క పరిస్థితికి వచ్చింది. ఇటువంటి యొక్క స్థితిలో మేధావులు, విద్యావంతులు, పట్టభద్రులు సరైన విధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం, ఎవరైతే ఈ దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారో, ఎవరైతే నీతి నిజాయితీతో పనిచేస్తున్నారో, ఎవరైతే క్రమశిక్షణతోని, ఎవరైతే పార్టీలు మార్చారో, ఇవన్నీ నరేంద్ర మోడీ గారిని చూసి ఇవాళ వారు ఓటేస్తున్నారు. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నేను ఒక మంచి మెజార్టీతోని పట్టభద్రుల మద్దతుతోని గెలవబోతున్నాను. బీఆర్ఎస్ బలపరిచిన ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. తనలాంటి విద్యావంతుణ్ణి ప్రశ్నించే గొంతుకను శాసన మండలికి పంపడం కోసం విద్యావంతులంతా కంకణం కట్టుకున్నారని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే తనకు పట్టం కడతాయని, ఖచ్చితంగా శాసన మండలిలో అడుగు పెడతాననే విశ్వాసంతో ఉన్నట్లు చెప్పారు. నేను ప్రజలతో మమేకమయ్యాను. ప్రజలకు ఆపద ఉన్నప్పుడు నేను అండగా నిలిచిన, వాళ్ళకి ఆసరా అవసరం, వాళ్ళ తలలో నాలుకలా ఉన్నాను. కాబట్టి తప్పకుండా నా సేవలు కూడా వాళ్ళు గుర్తుంచుకుంటారు. నేను పోరాడినటువంటి ఆ తీరును గుర్తుంచుకుంటారు. నేను తెగించి ప్రశ్నించినటువంటి తీరును గుర్తుంచుకుంటారు. కాబట్టి తప్పకుండా ఒక మంచి తీర్పును వస్తుందని చెప్పేసి నేను సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసంతో ఉన్నా. చిన్నోడు అని చెప్పి చాలామంది నన్ను చిన్న చూపు చూసిండు. కానీ నువ్వు చిన్నోడివి కాదు,
అని చెప్పి కేసీఆర్ గారు పెద్ద మనసుతో నన్ను చేరదీసి, మరి నేను పెద్దల సభకు పంపుతా, నువ్వు పేదోళ్ళ గురించి పెద్దగా ఆలోచించు, సమాజం గురించి పెద్దగా ఆలోచించు అని చెప్పేసి వారు నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిండు. ఇచ్చినటువంటి అవకాశానికి తగ్గట్టుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం క్యాడర్ నాతో ఉన్నది. నాయకులు ఉండకపోవచ్చు, కానీ కార్యకర్తలు నాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల నుండి, దశాబ్దాల నుండి నడుస్తున్నటువంటి ఒక పార్టీ కాబట్టి చట్టసభల యొక్క గౌరవాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉన్నది. కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడేటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి మాత్రమే అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మా అభ్యర్థి కాదు, ఇలాంటి వ్యక్తే కావాలి. పార్టీ ఏదైనా కావచ్చు, కానీ చట్టసభల గౌరవాన్ని కాపాడుతాడు, పార్టీలకు అతీతంగా పనిచేస్తాడని చెప్పేసి వాళ్ళు కూడా అందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక నమ్మకం ఉంది. తప్పకుండా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా అటు మిగతా పార్టీల యొక్క సపోర్ట్తోని భారీ విజయం దిశగా మేము అడుగులు వేస్తాం. ప్రభుత్వ అనుకూల ఓట్లే దాదాపుగా నమోదయ్యాయని, అవి తమ విజయానికి దోహదపడతాయని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పైసలు పంపిణీ చేసిన ఓటర్లు తనకు మద్దతుగా నిలిచారని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. ఉంటే వాళ్ళ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం ఏమైనా చేయగలుగుతారంటే ఏమి చేయలేరు. నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి గమ్మత్ విషయం ఏంటంటే, ఒక ఆయన నాకు కలుస్తూ చెప్పిండు, వీళ్ళు పైసలు పంచుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఎవరికి పంచుతారంటే నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు. వాళ్ళు కోపమే ఉండే, వీళ్ళు కోపమే వీళ్ళు ఉండే, తీసుకొని ఎటేస్తారంటే ఎటు తెలియనటువంటి పరిస్థితి. ఇలా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎట్లా చేద్దామన్నా అని ఒకరి పేయి ఒకరు గోక్కుంటున్నటువంటి పరిస్థితి. కానీ అల్టిమేట్గా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ గెలవబోతా ఉంది, కాకతీయ యూనివర్సిటీ గెలవబోతా ఉంది, జేఎన్టీయూ ఓపెన్ యూనివర్సిటీ గెలవబోతా ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ గెలవబోతా ఉంది. బిట్స్ పిలాని పైన అయిపోయింది. ఎవరి కాన్ఫిడెన్స్ ఎలా ఉన్నా తగ్గిన పోలింగ్ పర్సంటేజ్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారులు ఉండడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు ఎన్నికల బిజీలో పడ్డ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోలేదు. తద్వారా వారు ఓటు వేసే హక్కును కోల్పోయారు. 3 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నప్పటికీ పట్టభద్రులు ఎవరి విశ్వాసాన్ని నిలబెడతారో, ఎవరిని ఆశీర్వదించి శాసనమండలికి పంపుతారో తెలుసుకోవాలంటే 5వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.